బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అసెంబ్లీ పార్లమెంట్లలో కొందరు అసత్య పనులు చేస్తున్నారన్నారు. రాజకీయ నేతలు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని సీరియస్ అయ్యారు. విలువలతో కూడిన విద్యను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు వెంకయ్యనాయుడు. తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి, అది ఒక రకమైన గౌరవ భావం కలిగించాలి, చౌకబారు మాటలు మాట్లాడకూడదు. ఈ మధ్య మనం వింటున్నాం కదా, మంత్రి కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగ్లో మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు. ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా కొనకపోవడం చెప్పాలి. మన కొంతమంది అమ్మలు అడిగారు నన్ను, సార్ ఈ బూతు మాట మాడేవాడు ఏం చేయాలని. దానికి మార్గం నీ చేతిలో ఉందన్నమ్మా అన్న. నా చేతిలో ఏముంది సార్ అన్న. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోని సమాధానం చెప్పు అన్న. ఆ విషయం సర్ప్రైజ్. బూతులో సమాధానం అంటే బూతు మాట్లాడేవాడిని నేను చెప్పా. బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, బటన్ నొక్కో, ఫినిష్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు. అవినీతికి, అక్రమాలకు, అత్యాచారాలకు, తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తుంచుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి. డు నాట్ ఫర్గెట్ ద కల్చర్, అట్ ద సేమ్ టైం పికప్ ద న్యూ సైన్స్, న్యూ టెక్నాలజీ. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి, అది ఒక రకమైన గౌరవ భావం కలిగించాలి, చౌకబారు మాటలు మాట్లాడకూడదు. ఈ మధ్య మనం వింటున్నాం కదా, మన దగ్గర కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ మీటింగ్లో మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు. ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా కొనకపోవడం చెప్పాలి. మన కొంతమంది అమ్మలు అడిగారు నన్ను, సార్ ఈ బూతు మాట మాడేవాడు ఏం చేయాలని. దానికి మార్గం నీ చేతిలో ఉందన్నమ్మా అన్న. నా చేతిలో ఏముంది సార్ అన్న. బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోని సమాధానం చెప్పు అన్న. ఆ విషయం సర్ప్రైజ్. బూతులో సమాధానం అంటే బూతు మాట్లాడేవాడిని నేను చెప్పా. బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, బటన్ నొక్కో, ఫినిష్ అయిపోతుంది. అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు. అవినీతికి, అక్రమాలకు, అత్యాచారాలకు, తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తుంచుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు మనందరం కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి. డు నాట్ ఫర్గెట్ ద కల్చర్, అట్ ద సేమ్ టైం పికప్ ద న్యూ సైన్స్.